సినిమాల్లో హీరోకో హీరోయిన్ కో పాము కరిస్తే వెంటనే అవతలి వాళ్ళు తమ నోటితో ఆ విషాన్ని పీల్చి ఉమ్మేయడం, దాంతో బాధితులు ప్రాణాలతో బయటపడడం మనం చాలా చూసే ఉంటాం. సరిగ్గా ఇలాంటి సీన్నే నిజ జీవితంలో రిపీట్ చేసింది ఒక మహిళ. పాము కాటుకు గురైన తన భర్త ప్రాణాలను కాపాడాలనే ఆరాటంతో అతని శరీరంలోని విషాన్ని తన నోటితో పీల్చేసింది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆమెను చావు అంచుల దాకా తీసుకెళ్లాయి. ఈ విస్తుగొలిపే సంఘటన చైనాలోని యునాన్ ప్రావిన్స్ లో వెలుగు చూసింది. ఒక రైతు తన పొలంలో పని చేసుకుంటుండగా హఠాత్తుగా ఒక నాగుపాము అతడిని కాటు వేసింది. ఆ సమయంలో అతని భార్య కూడా పక్కనే ఉంది. పాము కరిచిన కొద్దిసేపటికే భర్త వేలు వాచిపోయి కళ్ళు తిరుగుతూ కింద పడిపోయాడు. భర్త పరిస్థితిని చూసిన కంగారు పడిన ఆమె కాటు వేసిన చోట నోరు పెట్టి విషాన్ని బయటకు పీల్చడం ప్రారంభించింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు వెంటనే ఆ రైతును ఆసుపత్రికి తరలించారు. ప్రాథమికంగా భార్యకు ఏమీ కానట్లే కనిపించినా అసలు కథ ఆ తర్వాతే మొదలైంది. కొన్ని గంటల్లోనే సీన్ రివర్స్. భర్తకు చికిత్స జరుగుతుండగానే కొన్ని గంటల తర్వాత ఆ మహిళ పరిస్థితి కూడా విషమించడం ప్రారంభమైంది. మొదట ఆమె నోరు, నాలుక మొద్దుబారిపోయాయి. ఆ తర్వాత ముఖం, చేతులు, కాళ్లు కూడా స్పర్శ కోల్పోయాయి. మరుసటి రోజు నాటికి పరిస్థితి మరింత దారుణంగా మారడంతో కుటుంబ సభ్యులు ఆమెను కూడా అదే ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది. వైద్యులు ఇద్దరిని పరీక్షించి భార్యాభర్తలు ఇద్దరూ పాము విషం బారిన పడ్డారని నిర్ధారించారు. వెంటనే ఇద్దరికి యాంటీవేనం ఇంజెక్షన్ ఇచ్చి అత్యవసర చికిత్స అందించారు. అదృష్టవశాత్తు సకాలంలో వైద్యం అందడంతో కొద్ది రోజుల తర్వాత ఇద్దరు కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. शाबाश कौन पीट ले दो ये नहीं बोला इसको बोला राया बोला रखो बोला आज बच्चे अम्मा निम्बू तो कर निम्बू तो कर निम्बू तो कर